ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభం నాథయామనమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగం గురుం. ప్రియా భగవద్బంధువులారా, రోజు మనం తొలేకాదశి గురించి తెలుసుకుందాం. వాటి ప్రాముఖ్యత. అందరికీ తొలేకాదశి శుభాకాంక్షలు. ఆషాఢమాసం శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలపై యోగ నిద్రలో వెళ్ళే సందర్భాన్ని తొలేకాదశిగా పరిగణిస్తారు. స్వామిని నిద్రించే రోజు కాబట్టి దీన్ని శయన ఏకాదశి అని అంటారు. సతీసకుబాయి ఈ శయన ఏకాదశి నాడే మోక్షం ప్రాప్తి పొందింది. ఏ మంచి పని ప్రారంభించిన దశమి ఏకాదశిల కోసం ఎదురు చూడటం ప్రజలకు అలవాటు. ఏడాది పొడుగునా ఉండే 24 ఏకాదశుల్లో ఆషాఢ శుక్ల ఏకాదశిని తొలేకాదశిగా పరిగణిస్తారు. పూర్వకాలంలో ఈ రోజునే సంవత్సర ఆరంభంగా పరిగణించేవారు. వానాకాలం మొదలైతే అనారోగ్యాలు తలెత్తడం సహజం. శరదృతువు యమదంష్ట్రి యముడి కోర. ఉత్తరాయణం కన్నా దక్షిణాయనంలో పండుగలు పబ్బాలు ఎక్కువ. లంకణం పరమౌషధం అనే ఉపవాస దీక్షకు నాంది తొలేకాదశి. తొలేకాదశి నేపథ్యం ఏమిటంటే, ఆషాఢమాసం శుక్లపక్షం ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలపై యోగ నిద్రలో వెళ్ళే సందర్భాన్ని తొలేకాదశిగా పరిగణిస్తారు. స్వామి నిద్రించే రోజు కాబట్టి దీన్ని శయనేకాదశి అని కూడా అంటారు. తొలేకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి రాత్రి జాగారం చేసి మరునాడు ద్వాదశి నాడు ఉదయం విష్ణుని పూజించి తీర్థప్రసాదాలను స్వీకరించిన ఆ తర్వాత భోజనం చేస్తే జన్మజన్మల పాపాలు ప్రక్షాళన అవుతాయని నమ్మకం. ఆ రోజు యోగ నిద్రకు ఉపక్రమించే విష్ణుమూర్తి మళ్ళీ 4 నెలల తర్వాత కార్తీక మాస శుద్ధ ఏకాదశి కూడా పిలుస్తారు. ఈ యోగ నిద్ర అనేది భూమిపై రాత్రి సమయాల్లో పెరుగుతాయి అన్నదానికి సూచన. తద్వారా ప్రజల్లోని నిద్రా సమయాలు పెరుగుతాయి. భవిష్యత్తు పురాణంలో కృష్ణుడు ధర్మరాజుకు ఈ ఏకాదశి మహత్యం వివరించాడని ఉంది. ఆ తర్వాత రోజు వచ్చే ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అని కూడా అంటారు. ఈ 4 నెలల కాలాన్ని పవిత్రంగా పరిగణించి అందరూ చాతుర్మాస దీక్ష చేసేవారు. తాళజంగుడు అనే రాక్షసుని కుమారుడు బ్రహ్మవరం వరమున గల మురాసులతో యుద్ధం అలసిపోయిన విష్ణువు తన శరీరం నుంచి జనింపజేసిన కన్యకనే ఏకాదశి అని అంటారు. ఏకాదశి వ్రతాన్ని ఆచరించే రుక్మాంగుదుడు మోహిని రూపంలో వచ్చిన ఏకాదశిని పూట పొందగొను రమ్మను తిరస్కరించాడు. ప్రస్తుతం మఠాధిపతులు సన్యాసం తీసుకున్నవారు మాత్రం ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు. చాతుర్మాస దీక్ష చేపట్టిన వారు 4 నెలల పాటు ప్రయాణం చేయరు. కామక్రోధాలను విసర్జిస్తారు. ఆహార విషయంలో కొన్ని నిషేధాలు పాటిస్తారు. రైతులు రోజున పచ్చి పేలాల పిండి తింటారు. ఏకాదశిలో నాడు ఉపవాసం నియమం లోకంలో స్థిరపడింది. 2 సాంఘిక అంశం ఏమిటంటే, ఈ ఏకాదశి ప్రజల్లో ఉండే చైతన్యానికి ప్రతీక. యోగ నిద్ర అంటే భూమిపై రాత్రి సమయాలు పెరుగుతున్నాయని చెప్పడానికి సూచన. అంటే ప్రజల్లో నిద్రా సమయాలు పెరుగుతాయన్నమాట. వానాకాలంలో వచ్చే మొదటి ఏకాదశి కనుక దీనిని తొలేకాదశి అని లౌకికంగా చెప్తారు పండితులు. ఏకాదశి అంటే 11, 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, మనస్సు కలిపి మొత్తం 11. వీటిని మనిషి తన ఆధీనంలో తీసుకుని వచ్చి వాటన్నిటికీ ఒకటిగా చేసి అప్పుడే దేవునికి నివేదన చేయాలి. దీనివల్ల మనిషికి సహజంగా అలవడిన బద్ధకం దూరం అవుతుందని, రోగాలు దరిచేరకుండా ఉంటాయని, ఇంద్రియ నిగ్రహం పెరుగుతుందని ఒక నమ్మకం. పురాణ నేపథ్యం ఏమిటంటే, సూర్యవంశంలో ప్రఖ్యాత రాజు మంధాత అతడు ధర్మ తపడు సత్యసంధుడు. అతని రాజ్యంలో ఒకసారి తీవ్ర కరువు వచ్చింది. దానితో ప్రజలు పడరాని పాటలు పడుతుంటే అంగీరసుడు సూచనపై ఈయన
ఏకాదశి శయన ఏకాదశి అదే వ్రతాన్ని భక్తితో చేస్తారు. దాంతో పాటు వర్షం వచ్చి కరువు తిరిగి ప్రజలు సుఖంగా ఉన్నారని పురాణాలు చెప్తున్నాయి. విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్తాడని పెద్దలు చెప్పగానే నిజంగానే దేవుడు నిద్రపోతాడా అని ఒక సందేహం కలుగుతుంది. విష్ణువు అంటే సర్వవ్యాపి అని అర్థం. అంటే విష్ణువు అనే పదానికి అంతర్లీనంగా సూర్యుడని అర్థం అన్నమాట. ఇప్పటి వరకు ఉత్తర దిక్కుగా ప్రయాణించిన సూర్యుడు ఈ రోజు నుంచి దక్షిణ దిక్కుకు వాళ్తాడు. అంటే ఈరోజు మొదలుగా దక్షిణ దిక్కు ప్రయాణం చేస్తాడు. దాన్ని సాధారణంగా పరిభాషలో నిద్రపోవటం అని అభివర్ణించారు. సాక్షాత్ భగవంతుని నిద్రిస్తుంటే ఈ పూజలు ఎవరికి చేయాలని అనుకోవచ్చు. ఈ నెలలో ప్రకృతిలో పర్యావరణంలో మార్పులు వస్తాయి. తద్వారా మన శరీరంలో జడత్వం వచ్చి అనేక రోగాలు చుట్టుముడతాయి. ఉపవాసం వలన జీర్ణ కోసం పరిశుద్ధమై దేహం నూతనోత్తేజాన్ని సంతరించుకుంటుంది. ఇంద్రియ నిగ్రహాన్ని కలిగిస్తుంది. ఇంతేకాక క్లిష్ట పరిస్థితుల్లోనూ భయంకర రోగాలు వచ్చినప్పుడు విపరీతమైన పరిస్థితులను ఎదుర్కోవటం కోసం ఈ కఠిన ఉపవాసాలు ఆచారాలు ఏర్పడ్డాయి. ఇందువలన కామక్రోధాలను విసర్జించగలుగుతారు. ఆహార నియమంలో కొన్ని నిషేధాలు పాటిస్తారు. అలా ఏకాదశి నాడు ఉపవాసం నియమం లోకంలో స్థిరపడింది. ఈ పండుగను పేలి పండగ తినే ఆచారం ఉంది. పేలాల్లో బెల్లాన్ని యాలకులను చేర్చి దంచి ఈ పిండిని తయారు చేస్తారు. ఈ దినాన ప్రతి దేవాలయంలో పేలాల పిండి ప్రసాదంగా కూడా ఇస్తారు. ఆరోగ్యపరంగా ఈ పిండి చాలా మంచిది. బాహ్య ఉష్ణోగ్రతకు అనుగుణంగానే దేహం మార్పు చెందుతుంది. గ్రీష్మ ఋతువు ముగిసిన వర్ష ఋతువు ప్రారంభమయ్యే సమయం కావున శరీరాన్ని వేడి కలగజేయటమే కాక వ్యాధి నిరోధక శక్తి పెంపొందిస్తుంది. వర్షాకాలంలో వ్యాధి బారిన పడటానికి ఉన్న అనేక అవకాశాలు ఇది త్రిప్పికొడుతుంది. స్వస్తి జయ శ్రీమతే రమజామాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసనే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం. ఓం అస్మద్గురుభ్యో నమః.